హాసిని కిరణ్స్ హోమ్ అండ్ కిచెన్ ప్రేక్షకులకి స్వాగతం. రెడ్ బెల్ పెప్పర్ చట్నీ పేరు కొంచెం కొత్తగా అనిపించిన అందరికీ తెలిసినదే. అదేనండి, క్యాప్సికమ్ అంటారు కదా. కొంతమంది బెంగళూరు మిర్చి అని కూడా అంటారు. ఇవి 3 కలర్స్లో ఉంటాయి: గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో. నేనైతే ఈసారి రెడ్ కలర్తో ట్రై చేశా. ఎందుకంటే లాక్డౌన్ టైంలో అన్ని వెజిటబుల్స్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి కదా. చూసారా రెడ్ కలర్ ఎంత బాగుందో. మనకు అన్ని వెజిటబుల్స్ కూడా ఇలా మంచి మంచి కలర్స్లో దొరికితే సూపర్గా ఉంటుంది కదా. నేను చెప్పే విధంగా మీరు ఇలా చట్నీ చేయండి, ఆహా ఏమి రుచి అని మీరే అంటారు. ఇది రైస్లోకి కాకుండా ఇడ్లీలోకి, ఆంధ్రా స్టైల్ మినప రొట్టె ఆర్ దోశలోకి తింటే అబ్బా అనకుండా ఉండలేరు. నాకైతే చాలా యమ్మీ వచ్చింది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ. ముందుగా క్యాప్సికమ్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసి ఇలా బాగా గ్రిల్ పైన కాల్చండి. మనం వంకాయను కాలుస్తాం కదా, స్టవ్ మీద ఏదైనా ఫోర్క్ లాంటిది తీసుకొని చేయండి. ఈలోపు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ధనియాలు వేసి కొంచెం ఫ్రై చేయండి. తర్వాత ఉల్లిపాయలు అనేది ప్యూర్లీ ఆప్షనల్. ఉల్లిపాయలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే కంప్లీట్లీ అవాయిడ్ చేయొచ్చు. బట్ ఉల్లిపాయలు వేస్తేనే మీకు టేస్ట్ వస్తుంది. ప్రిఫరబుల్లీ రెడ్ ఆనియన్ అయితే ఉంటే కనుక ట్రై చేయండి. ఇట్లా ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కోసి వేయండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలను పైన లేయర్ లేకుండా తీసి అందులో వేయండి. ఎండుమిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్టు 2, 3, 4 అనేది వేసుకోవచ్చు. ఈలోపు క్యాప్సికమ్ కూడా బాగా రోస్ట్ అవుతూ ఉంది. ఇట్లా మీకు క్యాప్సికమ్ అనేది సాఫ్ట్గా మొత్తం అవ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చింతపండు, సాల్ట్ వేసుకోవాలి. చింతపండు గుజ్జుతో పాటు వేసుకోండి. తర్వాత క్యాప్సికమ్ని ఇట్లా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా ధనియాలు, చింతపండు, సాల్ట్, ఎండుమిరపకాయ అండ్ వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఉల్లిపాయ అండ్ క్యాప్సికమ్ గ్రైండ్ చేసుకోండి కోర్స్గా, కచ్చాపిచ్చా. అన్నీ ఒకటేసారి వేసుకుంటే మీకు ధనియాలు అనేవి ప్రాపర్గా గ్రైండ్ అవ్వవు. ఇట్లా అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు కోసం కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయ అండ్ కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం ఇంగువ వేసుకొని ఆల్రెడీ రెడీ అయిపోయిన చట్నీలోకి పైన తాలింపు కింద వేసుకుంటే రెడ్ బెల్ పెప్పర్ చట్నీ రెడీ. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. బ్రేక్ఫాస్ట్లోకి రెగ్యులర్గా చేసుకునే చట్నీ కన్నా ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.